ఉప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అడపాల జ్యోతి కబుర్లు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు టమాటా మునక్కాయ కోడిగుడ్డు వేసి కూర వండుతున్నాను. ఫస్ట్ ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర వేసి ఎర్రగడ్డలు వేసానండి. ఎర్రగడ్డలు కొద్దిగా వాడే ముందు అల్లం వేసాను. ఇప్పుడు ఉప్పు, పసుపు పొడి, ధనియాల పొడి వేసాను. అది కొద్దిగా వాడుతుండగానే సిమ్లో పెట్టుకొని వేయించుకోరండి, మాడిపోతుంది. ధనియాల పొడి వేసాను కదా, అందుకని వేసాను. ధనియాల పొడి కొద్దిగా పచ్చివాసన పోతుందని వేసాను. ఇప్పుడు కొద్దిగా వాడుతుండగానే ఎర్రగడ్డలు కొంచెమే కదండి, వాడిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేసేసాను. టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ వేసి మగ్గాలండి. నూనెలోనే వాడుకుంటే చపాతీలకు కూడా బాగుంటుందండి. నైట్ అన్నంలో కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది. బయట ఊర్లకు ఎత్తుకెళ్ళేటప్పుడు కూడా చపాతీ బాగుంటుందండి ఇది. కానీ నూనె వేయకుండా ఎర్రగడ్డలు, టమాటాలు, తెల్లగడ్డలు బాగా నూనెలోనే వాడుకొని ఉప్పు, పసుపు పొడి, మిరప్పొడి వేసి తీసుకెళ్తే బాగా వాడినాక ఒక నూనె తేలేంత వరకు పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2 days ఉంటుంది బయట ఊర్లకు వెళ్తే. టమాటాలు వాడుతున్నప్పుడు మునక్కాయ వేసేస్తున్నానండి. మునక్కాయ కూడా టమాటాలు బాగా ఉడకాలి. కారం, పులుసు ఉడుకుతూ ఉండేటప్పుడే కోడిగుడ్లు వేసుకుంటే అండి దాంట్లో కూడా కారం పడుతుంది. పులుపు, కారం అన్నీ పట్టుకుంటుంది. నాలుగు పక్కల కోసుకుంటే కూడా అందులో ఉప్పు, పసుపు, అవన్నీ కారము, టమాటా పులుపు, కారం అన్నీ పట్టుకుంటాయి. ఇది కొంచెం కలబెట్టేసి దగ్గరకు వచ్చినాక ఆఫ్ చేసుకుంటాను. కోడిగుడ్డు టమాటా మునక్కాయ కూర కంప్లీట్ అయిపోయిందండి. దీంట్లో కొద్దిగా కస్తూరి మెంతి వేసుకుంటాం. కస్తూరి మెంతి కొద్దిగా, ఫినిష్ అయిపోయింది. మూత పెట్టేసుకుందాం.